హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడేస్ టాపిక్ వచ్చి నేను మీతో ఒక యాప్ గురించి షేర్ చేస్తాను. ఇది ఒక లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్. మీరు ఏ ఫారెన్ లాంగ్వేజ్ అయినా ఈ యాప్లో ఫ్రీగా లెర్న్ చేయొచ్చు. దీని డీటెయిల్స్ ఏంటో, ఇది నేను ఎలా యూస్ చేస్తున్నానో ఈ వీడియోలో మీకు చూపెడతాను. దీని నేమ్ వచ్చేసి, ఈ యాప్ నేమ్ డ్యూయోలింగో అండి. అది ఓపెన్ చేశాక మీకు ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఇందులో ఉన్న పైన టాప్ అండ్ బాటమ్ ఉన్న ఆప్షన్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ ఈ యాప్ ఓపెన్ చేయగానే మీరు లెర్న్ చేయాలనుకున్న లాంగ్వేజ్ని ఎలా సెలెక్ట్ చేయాలో చూపెడతాను. మీకు పైన టాప్ లెఫ్ట్లో రెడ్ సింబల్ కనబడుతుంది కదా, అది క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ప్లస్ సింబల్ కోర్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు వేరియస్ లాంగ్వేజ్ కోర్సెస్ డిస్ప్లే అవుతాయి, ఫారిన్ లాంగ్వేజెస్ అన్నీ. సో మీరు ఏ లాంగ్వేజ్ అయితే లెర్న్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేను స్పానిష్ సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ నాకు స్పానిష్ కోర్స్ డిస్ప్లే అయింది. తర్వాత కింద ఉన్న ఆప్షన్స్ ఏంటో చూద్దాము. ఈ ఫస్ట్ పేజ్లో ఇవన్నీ ఎల్లో సర్కిల్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి టాపిక్ వైజ్గా లెసన్స్ ఉన్నాయి. సో ఈ డ్యూయోలింగోలో స్పెషాలిటీ ఏంటంటే, మీరు ఈ లాంగ్వేజ్ని కాన్వర్జేషన్స్ త్రూ లెర్న్ చేయొచ్చు. టాపిక్ వైజ్గా కాన్వర్జేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రావెల్ ఉంది కదా, మనకు ట్రావెల్ చేసేటప్పుడు ఏ కాన్వర్జేషన్స్ అయితే మనం యూస్ చేస్తామో వేరే కంట్రీలో ఆ లాంగ్వేజ్లో, అవి యూస్ చేసి మనం లెర్న్ చేయొచ్చు. సో ఈ పేజ్ అంతా మీకు టాపిక్ వైజ్ లెసన్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మీరు 2 కలర్స్ చూడొచ్చు, ఎల్లో అండ్ పర్పుల్. మీరు ఫినిష్ చేసిన టాపిక్స్ ఎల్లో కలర్లో డిస్ప్లే అవుతాయి. ఇంకా మీరు న్యూ లెసన్స్ ఏవైతే లెర్న్ చేయాలో అవి పర్పుల్లో డిస్ప్లే అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ పేజ్లో ఏముందో చూద్దాము. నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఇక్కడ స్టోరీస్ అన్నమాట. సో సెట్ వైజ్గా స్టోరీస్ ఉన్నాయి, చిన్న షార్ట్ స్టోరీస్ ఉంటాయి. ఈ షార్ట్ స్టోరీస్ ద్వారా మీరు లాంగ్వేజ్ ఎలా లెర్న్ చేయొచ్చు, ఎలా లిసన్ చేయొచ్చు, కాన్వర్జేషన్స్ ఎలా ఉన్నాయి, ఎలా స్పీక్ చేస్తున్నారు, దాని ద్వారా మీరు ఈ స్టోరీస్ ద్వారా లాంగ్వేజ్ లెర్న్ చేయొచ్చు. దాని డీటెయిల్స్ ఏంటో తర్వాత చూపెడతాను. సో ఇప్పుడు థర్డ్ ఆప్షన్లో ఏం చూడొచ్చో చూద్దాం. థర్డ్ ఆప్షన్ వచ్చేసి, మీరు లాంగ్వేజ్ లెర్న్ చేసేటప్పుడు మీకు మీ స్టాటిస్టిక్స్, మీరు అచీవ్ చేసిన గోల్స్, మీ ట్రాక్ రికార్డ్ ఏంటి, అవన్నీ ఈ పేజ్లో డిస్ప్లే అవుతాయి. అండ్ ఈ ఫోర్త్ పేజ్ వచ్చేసి లీక్స్ అనమాట. దీంట్లో ఏంటంటే వరల్డ్ వైడ్గా ఈ డ్యూయోలింగో యాప్లో లాంగ్వేజ్ ఎవరైతే లెర్న్ చేశారో వారికి కాంపిటీషన్ అనమాట, ర్యాంకింగ్ బేస్డ్ ఉంది. సో ప్రస్తుతానికి నేను గోల్డ్ లీగ్లో ఉన్నాను, స్పానిష్ లెర్న్ చేస్తున్నాను నేను. అందులో నా పొజిషన్ ప్రస్తుతానికి సెకండ్ పొజిషన్లో ఉన్నాను. అండ్ ఇది వచ్చేసి డ్యూయోలింగో ప్లస్. డ్యూయోలింగో ప్లస్ ఏంటంటే అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ డ్యూయోలింగో. సమ్ అంటే లెసన్స్ అవన్నీ సేమే ఉంటాయి, కాకపోతే డిఫరెన్స్ ఏంటి అంటే డ్యూయోలింగో ప్లస్కి మనం ఏదైతే లెసన్స్ డ్యూయోలింగోలో లెర్న్ చేస్తామో అది ఆఫ్లైన్ కంటెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు డ్యూయోలింగో ప్లస్లో. ఇంకా కొన్ని నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి క్విజ్ టైప్స్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు డ్యూయోలింగో ప్లస్లో. అండ్ ఇక్కడ మీకు టాప్లో ఉన్న ఆప్షన్స్ ఏంటో చూద్దాము. ఇక్కడ క్రౌన్ సింబల్ కనబడుతుంది కదా, సెకండ్ది, అదేంటంటే మీరు లెర్న్ చేసే లెవెల్ అనమాట. ఇన్ కేస్ మీరు డ్యూయోలింగో ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ క్విజ్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది, మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి స్ట్రీక్ వైజ్గా అనమాట. మీరు డైలీ ఎలా అయితే ప్రాక్టీస్ చేస్తారో అలా డేస్ చెక్ అవుతుంది.
అండ్ ఇక్కడ ఇంకో ఆప్షన్ ఏంటి అంటే డైలీ గోల్లో మీరు డైలీ ఎంత టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు ఈ లాంగ్వేజ్ లెర్న్ చేసే ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ 5 minutes స్పెండ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ రిమైండర్ సెట్ చేసుకోవచ్చు. మీకు డైలీ అదే టైంకి మీకు రిమైండర్ వస్తుంది. మీరు అంత టైం ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. నేనైతే 15 minutes a day ప్రాక్టీస్ చేస్తున్నాను నా ఫ్రీ టైంలో. సో ఇక్కడ లెసన్స్ ఎలా ఉంటాయో చూద్దాము. లెసన్స్ అండ్ స్టోరీస్ ఎలా ప్రాక్టీస్ చేస్తానో చూపెడతాను. సో ఇప్పుడు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇంట్రడక్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. అందులో మీరు క్లిక్ చేయగానే 3 ఆప్షన్స్ కనబడతాయి: టిప్స్, రెగ్యులర్ ప్రాక్టీస్, హార్డ్ ప్రాక్టీస్. ఫస్ట్ టిప్స్ ఏంటో చూద్దాము. సో ఈ టిప్స్లో వచ్చేసి మీరు ఎవ్రీ టాపిక్లో పిక్చర్ వైజ్గా లెర్న్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాయ్ని స్పానిష్లో ఎల్ నిన్యో అని అంటారు. అలా వర్డ్స్ వైజ్గా ప్రాక్టీస్ చేయడం. పిక్చర్తో అయితే ఈజీగా రిమెంబర్ చేస్తారు. ఇది ప్రాక్టీస్ అయ్యాక మీకు ఇక్కడ ఇందులోనే మీకు గ్రామర్ పార్ట్ కూడా ఉంటుంది. సో మనం ఇలా సబ్జెక్ట్ వైజ్గా యు అంటే ఐ అని, తు అంటే యు అని ఇలా లెర్న్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు లెసన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఐ యామ్ ఏ స్టూడెంట్ అని ఉంది కదా. ఐ అంటే yo, am soy, student is estudiante. You are eating a salad. You అంటే tu, eating comes. ఏ అంటే స్పానిష్లో una, salad is ensalada. ¿Tú comes manzanas? సో ఇలా మీరు సెంటెన్సెస్తో ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా అవుతుంది. మీరు రిమెంబర్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మనం ఆ టిప్స్ దగ్గర చూసాం కదా పిక్చర్ కార్డ్స్. ఆ ఫస్ట్ పిక్చర్ కార్డ్స్ ప్రాక్టీస్ చేశాక లెసన్ ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఈజీగా రిమెంబర్ ఉంటుంది. ఇప్పుడు వేరే టాపిక్ చూపెడతాను. దాంట్లో ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు ట్రావెల్ టాపిక్లో టిప్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ పిక్చర్లో మనకు డిస్ప్లే అవుతుంది ఏంటి, ఎల్ ట్యాక్సీ ఎస్తా అకి అంటే ద ట్యాక్సీ ఈజ్ హియర్ అని. మీకు ఇంతకుముందు చెప్పాను కదా ట్రావెల్ వైజ్ అంటే టాపిక్ వైజ్ కాన్వర్జేషన్స్ ఉంటాయని. మనం ట్రావెల్లో అయితే ట్యాక్సీ యూస్ చేస్తాము, ట్యాక్సీ ఈజ్ హియర్ అని అలా యూస్ చేస్తాం కదా. అలా కాన్వర్జేషన్గా స్పానిష్ లెర్న్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఎల్ హోటల్ ఎస్తా సెరాదో అంటే ద హోటల్ ఈజ్ క్లోజ్డ్. ఇలాంటి కాన్వర్జేషన్స్ అన్నీ మనకు యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ లెసన్ స్టార్ట్ చేసి అందులో అట్ ది ఎయిర్పోర్ట్ అంటే ఎన్ ఎల్ aeropuerto. ఐరోపుయర్తో అంటే ఎయిర్పోర్ట్ అని స్పానిష్లో. En el hospital. ఇన్ ద హాస్పిటల్. El hospital está aquí. ద హాస్పిటల్ ఈజ్ హియర్. ¿Dónde está el hospital? సో ఇలా లెసన్ వైజ్గా టాపిక్ వైజ్గా ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్టోరీస్ ఎలా ఉంటుందో చూద్దాము. వన్స్ మీరు లెసన్స్ అన్నీ ప్రాక్టీస్ చేస్తే ఈ స్టోరీస్ ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. వాళ్ళు ఏం టాపిక్ డిస్కస్ చేస్తున్నారని చూద్దాం ఈ స్టోరీస్ ఎలా ఉన్నాయో. ఫస్ట్ ఇప్పుడు నేను గుడ్ మార్నింగ్ అనే టాపిక్ సెలెక్ట్ చేశాను. Buenos días. బోయినోస్ దియాస్ అంటే గుడ్ మార్నింగ్ అని స్పానిష్లో. Héctor está en casa con su esposa María. అంటే హెక్టర్ ఎస్తా ఎన్ కాసా con su esposa María అంటే హెక్టర్ ఈజ్ ఇన్ హౌస్ విత్ హిస్ వైఫ్ మరియా. సో ఆ
స్టోరీ అనమాట. హెక్టర్ ఎస్తా. హెక్టర్ ఈజ్ ఇన్ హిస్ హౌస్ విత్ హిస్ వైఫ్ మరియా అని. Buenos días, María. Buenos días, mi amor. ఇలా కాన్వర్జేషన్ అయ్యాక మీకు ఏం అండర్స్టాండ్ అయింది అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాన్వర్జేషన్లో క్వశ్చన్స్ ఆస్క్ చేస్తున్నారు. వాట్ డస్ మీ అమ్మోర్ మీన్? ఇక్కడ బుయినస్ డియాస్ మీ అమ్మోర్ అనింది కదా వైపు. మీ అమ్మోర్ అంటే ఏంటి అని. మీ అమ్మోర్ అంటే మై బ్రదర్, మై కొలీగా, మై లవ్ అని. మై లవ్ అమ్మోర్ అంటే లవ్ అని. ¿Dónde está mi libro de inglés? ¿Perdón? Tengo un examen de inglés en la universidad. సో ఇక్కడ వచ్చేసి దోందే ఎస్తా మీ లిబ్రో దే ఇంగ్లీష్ అన్నారు కదా, అంటే వేర్ ఈజ్ మై బుక్ ఆఫ్ ఇంగ్లీష్, వేర్ ఈజ్ మై ఇంగ్లీష్ బుక్ అని. సారీ పర్దన్ అంటే పార్డన్ మీ, సారీ అని. టెంగో ఉన్ ఎగ్జామిన్ దే ఇంగ్లీష్ అండ్ లా యూనివర్సిదాద్ అంటే ఐ హ్యావ్ అన్ ఇంగ్లీష్ ఎగ్జామ్ అట్ ద యూనివర్సిటీ. సో ఎగ్జామిన్ దే ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ ఎగ్జామ్ అని ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. Necesito mi libro. ఇలా కాన్వర్జేషన్ వైజ్గా స్టోరీస్ ఉంటాయి. సో ఇలా మనం లెర్న్ చేయొచ్చు. ఫస్ట్ లెసన్స్ ప్రాక్టీస్ చేస్తే ఈ స్టోరీస్ ఈజీ అవుతుంది అన్నమాట. సో ఈ డ్యూలింగో యాప్ అనేది ఫ్రీ వర్షన్ కాబట్టి ఈ లాంగ్వేజ్ కాన్వర్జేషన్ ద్వారా కూడా ఈజీగా లెర్న్ చేయొచ్చు. సో యాక్చువల్గా నేను స్పానిష్ ఎందుకు లెర్న్ చేస్తున్నాను అంటే మేము ఉంటున్న ఏరియాలో ఇంగ్లీష్ అండ్ స్పానిష్ స్పీక్ చేస్తారు. సో నాకు స్పానిష్ నేర్చుకోవాలనిపించింది. ఈ స్పెసిఫిక్గా డ్యూలింగో యాప్ ఎందుకు షేర్ చేస్తున్నా అంటే నాకు వేరియస్ యాప్స్ చాలా ట్రై చేశాను, చాలా మోడ్స్ కూడా. నాకేవి అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు, కానీ డ్యూలింగో ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ కాన్వర్జేషన్ బేస్డ్ ఉంది కాబట్టి నాకు నచ్చింది. ఇది డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాను నేను 15 minutes a day ఫ్రీ టైంలో. సో నాకు ఇంప్రూవ్ అయినట్టు అనిపించింది స్పానిష్ కూడా, అందుకే మీతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.